హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం ప్రతిరోజు కదా. సో గత 60 రోజులుగా, అంటే 60 రోజుల్ని దాటేసామనుకోండి, బట్ 60 రోజులుగా మనం ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సజ్జనులు అంటే మరి సత్యం వైపుగా ప్రయాణం చేస్తున్న వారు సత్యం ఏంటో మరి వారు కనుక్కోవాలని, సో ఇంకా ఇంకా లోతులోకి వెళ్ళాలని ప్రయాణం చేస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో మరి ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, సో మరి కంప్లీట్ మ్యాన్ మనం పత్రి గారిని అనుకుంటున్నాం కదా. సో మరి ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర మనం ఏం నేర్చుకున్నాం, ఆయన దృష్టి ఎలా ఉండేది, ఆయన ఆలోచన విధానాలు ఎలాగుండేవి, ఆయన ఆలోచన విధానాలు ఎలాగుండేవి. సో ఆయనను చూస్తేనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, మనం చాలా అంటే చాలా. సో మరి అలా చూసి నేర్చుకున్న విషయాలని మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇంతవరకు మనలో మార్పు వచ్చింది, మన మార్పుని ఎంతవరకు మనం ఆ మార్పు ఎలా ఉంటుందంటే చాలా గొప్ప మార్పు, ఆనందాన్ని ఎంతో పుణికిపుచ్చుకున్నాం మనమంతా కూడా. సో అందుకే ఈ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. సో మరి ఇవాళ కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి. ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేస్తుందాం. సిద్ధంగా ఉన్నారు జగదీశ్వర్ గారు. సో మరి వీరు కూడా సార్ తో చాలా చాలా ప్రయాణం చేశారు. అండ్ వీరు నేర్చుకున్న విషయాలు ఏంటి, వీరు కూడా ఎన్ని గొప్ప పాయింట్స్ చెప్తారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకోవాలి. ఒక్క పాయింట్ తీసుకున్నా చాలండి, మన జీవితాల్లో మనం కూడా ఎంతో మార్పులు తీసుకురావచ్చు కదా. ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ జగదీశ్వర్ గారు, ద కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. మేడం నమస్తే అమ్మా. నమస్తే సార్. మొట్టమొదటగా మనకు ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గారికి నా శతకోటి నమస్కారాలు. మా అక్కగారు 2008లో నాకు ధ్యాన పరిచయం చేశారు, పారిజాత గారు. తనకు తన జీవితాంతం రుణపడి ఉంటాను. 2008లో జస్ట్ నేను కొంచెం నా ధ్యాన అనుభవం ఒక 2-3 మినిట్స్ చెప్తా అండి. 2008లో నాకు ధ్యాన పరిచయం చేసినప్పుడు నేను ఈ ధ్యానం మనకు వద్దు, ఏం అవసరమా మనకు, మనమే అయ్యగారులము, మనకు అవసరం ఉండదు అనే భావనలో చాలా ఉండేవాడిని. నేను చాలా రోజులు ఇబ్బంది పెట్టేవాడిని మా అక్కగారిని. అనుకోకుండా ఆంజనేయ శర్మ గారు మా ఇంటికి రావడం జరిగింది, కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానంలో కంటిన్యూగా ఉంటున్నాను. చాలా రోజులు నుంచి ధ్యానం చేయడం వల్ల ఎంతో అనుభూతిని చెందడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు, మా భార్య, మా పిల్లలు అందరు రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం జరుగుతుంది. మేమైతే పుట్టుకతో ప్యూర్ వెజిటేరియన్ అండి. మేడం సార్ ప్లీజ్ సార్ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఫస్ట్ సెక్షన్ లోనే పత్రి గారిని కలిసిన మరుక్షణమే 1 వీక్ తనతో జర్నీ చేయడం జరిగింది. మళ్ళీ మాట్లాడు. 1 వీక్ జర్నీ చేయడం జరిగింది. అప్పుడు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ 1 వీక్లో 12-8 పిరమిడ్లు ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు కంటిన్యూగా సారెంబడి ఉన్నా నేను. అప్పుడు ఆ ధ్యానం విలువ తెలిసి రావడం వల్ల రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. తర్వాత మా గ్రామంలో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్ హోమ్ టౌన్లో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత రీసెంట్గా తపోవనం కూడా స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత మహబూబ్నగర్లో పాలామూరు పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఒక సెంటర్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది రెగ్యులర్గా. మహబూబ్నగర్కి వచ్చినప్పుడు సార్కు డ్రైవర్గా చాలా సార్లు నేనే సార్ వాహనం నడిపేవాడిని. కంప్లీట్ మ్యాన్ అంటే
ఒకటే వర్డ్‌లో చెప్పాలి అనుకుంటే ఒక వర్డ్‌లో కూడా చెప్పొచ్చు. అంటే చూడడము, చేయడము, వినడము ఏకకాలంలో చేస్తాడు సార్. అది మనం గమనించినప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా స్పందించాలనే విషయాలు నేను చాలా నేర్చుకున్నా సార్ దగ్గర నుంచి. మనం కొన్ని అనవసరమైన విషయాలు మాట్లాడడము, అనవసరమైన చూస్తూ ఉంటాం బాగా. సార్ ఉంటే అనవసరమైన విషయం ఉంటే దాన్ని అసలు పట్టించుకోడు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నర్వాలో నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఒక పెద్ద పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. అప్పుడు శాకాహార ర్యాలీ తీసుకున్నాం మేము. ఆ ర్యాలీలో ఒక బయటి వ్యక్తి ఎవరో వెహికల్ పైన వెళ్ళిపోతున్నాడు స్పీడ్‌గా. టప్పని వాడు పడిపోయిండు అతను. సైకిల్ మోటార్ పైకెళ్ళి. అందరూ అటు ఇటు చూస్తున్నారు. సార్ కాన్సెప్ట్ ఒకటే ర్యాలీ పైన ఉంది. ర్యాలీ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరుక్షణం నేను అటు చూసి మళ్ళీ ఇటు మళ్ళేసి అరే మన పని ర్యాలీ గదా! అతనికి ఎవరో సాయం చేసేటోళ్ళు చేస్తారు. అనే విషయం నేను అక్కడ అంటే మనం చేసే పనిలో బాగా ధ్యాసను కేంద్రీకరించాలనేది అప్పుడు నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత సార్ దగ్గర అంటే కొంచెం మేడం సార్‌లో మీకు నచ్చిన విషయాలు చెప్పండి బాగా. సార్ నుంచి ఏం నేర్చుకున్నారు? మీరు సార్ దగ్గర సార్ నేర్చుకున్న సార్ విషయాలు నుంచి మీరు గొప్పగా అంత దగ్గరగా ఉన్నారు కదా! సార్‌ని చూసారు. సో, మరి సార్ దగ్గర విషయాలంటే కమిట్మెంట్ మేడం. హ్మ్. కమిట్మెంట్ ఏదైనా ఒక వర్క్ నేను టేక్ ఓవర్ చేసినా అంటే ఆ వర్క్ కంప్లీట్ చేసే వరకు నిరంతరం హ్మ్. పని చేస్తాం మేడం. టిల్ డేట్ ఇప్పటి వరకు. హ్మ్. నాకు అప్పజెప్పిన పని నాకు సాధ్యం కాకపోయినా సాధ్యమయ్యే స్థితిలో నేను సార్‌ను చూసి చేయడం జరిగింది. హ్మ్. బైగునార్‌లో ధ్యాన కేంద్రం కొన్ని సంవత్సరాలు రన్ చేసిన నేను సొంతంగా. హుహు. ఊళ్ళో ఆనంద పిరమిడ్ ధ్యాన కేంద్రం అని 1 మంత్‌లో కంప్లీట్ చేసిన. అదంతా ఆ శక్తి రావడానికి కారణము అది ఎలా చేయాలని మనం సార్‌ను చూసి నేర్చుకున్నా. అంటే సంకల్పించుకున్న తర్వాత దాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు హ్మ్. అనే విషయాన్ని పట్టుకొని నాకు సాధ్యమైనంత వరకు ఎన్నో ప్రాజెక్టులను నేను ముందలుండి చేయడం జరిగింది. అంటే దానికి పునాది ఒకటి. సార్‌ను చూసే నేర్చుకోవడం జరిగింది. హ్మ్. వదిలిపెట్టకూడదు. హ్మ్. ఒకటే కాన్సెప్ట్. ఒకటే వేమన పద్యం మధ్య మధ్యలో మనకు పాడుతుంటాడు. పట్టు పట్ట రాదు, పట్టు విడియరాదని. పట్టుగా ఆ అవును కాన్సెప్ట్‌తో సార్. ముందుకెళ్ళిన. యెస్. నిజం. మేడం. అంటే సార్ చాలా విషయాలున్నాయి మేడం. అంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనేది కాన్సెప్ట్ లేదా? ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో మేడం ఒకసారి నాకు వర్క్ నడుస్తుంది యాక్చువల్‌గా ఇంట్లో. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు అవును మళ్ళీ చెప్పారు. సార్ సార్ చెప్పండి. అనుకోండి నేర్చుకున్న అనుభవాలు. ఏం సార్ మేడం దగ్గర అంటే డ్రైవింగ్‌లో వెళ్ళినప్పుడు మీకు ఒక ఏ విషయాన్నైనా సరే మనకి ఏది అవసరమో దాన్నే పట్టించుకోండి అనే విషయాన్ని బాగా గమనించిన నేను సార్ దగ్గర. మనకి ఏది అవసరమో దాన్ని తీసుకొని ముందలకి వెళ్ళండి అనే విషయాన్ని బాగా గమనించిన. ఎన్నో సార్లు కారులో ప్రయాణం చేస్తుంటే గంటలు గంటలు అసలు ఒక్క మాట మాట్లాడని రోజు కూడా చాలా ఉన్నాయండి. సార్ కారులో నడుపుతూ ఉన్నప్పుడు హ్మ్. ఒక్క వర్డ్ కూడా మాట్లాడకుండా గంట, 2 గంటలు ప్రయాణం చేసిన రోజులున్నాయి. హ్మ్. అవసరం ఉంటేనే మనకి ఎన్ని గంటలకు ప్రోగ్రామ్. ఖతం అంతే ఇంక ఆడికి క్లోజ్. మనకు 4:00 ప్రోగ్రామ్. ఓకే. రైట్. అలా ఎన్నో సార్లు ప్రయాణం చేస్తే అసలు ఎంత 2 గంటలు ప్రయాణం చేస్తే ఒక మాట, 2 మాటలు మాట్లాడేది. ఆ తర్వాత ఏం ఉండకపోయేదమ్మా. అందరూ అనుకుంటారు హ్మ్. సార్ ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడని. ఏమి చేయడు. ఆయనను గమనిస్తూ కూర్చోవడమే మన పని. హ్మ్. ఈ మాట కరెక్ట్‌గా ఉంది. పర్ఫెక్ట్‌గా ఉంది సార్ ఈ మాట. ఏముండదు. గమనిస్తూ కూర్చోవడము, ఆ సార్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. దాన్ని గమనిస్తూ మనం పరిస్థితులను బట్టి ఎలా మారుతున్నాడు, అక్కడ హ్మ్. అవసరానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు సార్. అనే విషయాన్ని చాలా చూసిన. నేను స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినప్పుడు ఎక్కడ, ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని చాలా ఎక్కువగా నేర్చుకున్నామా. హ్మ్. హ్మ్.
ఈ రోజు నేను చేసే వ్యాపారంలో కొంచెం కఠినత్వం ఉంటా, ప్రేమతో ఉంటా. దానికి కాన్సెప్ట్ సారే అండి. ఉమ్, నాది వచ్చేసి నేను కార్ డ్రైవింగ్ అనమాట. నాది డ్రైవింగ్ స్కూల్ మాది. ఉమ్, పిల్లల దగ్గర చాలా ప్రేమగా ఉంటా, అప్పుడే అరుస్తా, అప్పుడే ప్రేమిస్తా, అప్పుడే పని చెప్తుంటాం. ఎందుకు అంటే అక్కడ దండించేటప్పుడు దండించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. నా ఆఫీస్ లో ఒక పెద్ద కొటేషన్ ఉంటదమ్మా గురువు గారిది. తన ఉమ్. దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనలా తయారు చేసిన వాడే గురువు. ఉమ్. ఈ కొటేషన్ రాసింటారా అలాగా? పెద్ద ఉంటదండి, డిస్ప్లే ఉంటది పెద్దది. ఓ, సూపర్. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని తన స్థాయికి తయారు చేసేవాడే గురువు. ఉమ్, ఉమ్. Yes. ఆ కొన్ని విషయాలు కఠినత్వంగా ఉంటాయి అనమాట పని నేర్పేటప్పుడు. అంటే సార్ దగ్గర నేర్చుకున్నా. సార్ కూడా మనల్ని కొట్టడము, తిట్టడము, ప్రేమించడము, లాలించడము అన్ని చూసిన. అంటే నేను మనలో ఆ చేంజెస్ తీసుకురావడానికే కదా ఆయన చేసేది, మనకు నేర్పించడానికే కదా ఒక గురువు చేసేది అక్కడ అలాగా. ఆ పని నేర్పినప్పుడు సార్ ఎలా అయితే మనకు కొన్ని విషయాలు బాగున్నారా, ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఎలా అయితే సార్ మనపై అరుస్తూ ఉండేనో, ఉమ్, అలాంటి సూక్ష్మమైన విషయాలు కొన్ని నేను డ్రైవింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామా. ఉమ్. అంటే వాళ్ళకి అది ఇప్పుడు అర్థం కాదండి, నేను చెప్తూ ఉన్నది. నా దానికి అది వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంటది. నేను అది సార్ దగ్గర నుంచి తీసుకున్నది. ఉమ్. నేను ఈ జూమ్ సెక్షన్ లో చెప్పాలనో చెప్పకూడదో నాకు తెలియదు. ఒక విషయం చెప్తా. నేను ఒకప్పుడు చైన్ స్మోకర్ అమ్మా. ఉమ్. కంటిన్యూ అంటే ఇట్లా పారేస్తే మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇంకోటి తాగేది. ఉమ్. సార్ కార్ నడపాలంటే ఒక 2 సిగరెట్లు తాగి వచ్చి కార్లో కూకునేది నడపడానికి. ఓ మై గాడ్. అంటే మళ్ళీ 3 అవర్స్ పడుతుంది మళ్ళీ తాగలేమని. ఆ, ఆ. మీరు కానీ ఇంకెవరైనా సరే అండి, కార్లో స్మోక్ చేసి ఒక వ్యక్తి ఎక్కితే మన కార్లో ఆ స్మెల్ భరించలేము. అవును. అలాంటిది నేను గురువు గారి దగ్గర ముక్కు ఇలా చీదరించుకున్నది లేదండి. ఉమ్. అంటే చాలా సహనం కావాలమ్మా దానికి. అది ఆయన నాకు ఏమనేవారు కదా, గుర్తుపడతాం కదండి సార్ మనం అట్లాగా స్మెల్ అనేది. సిగరెట్ తాగి వచ్చాడు కదా అని ఇప్పుడు మనం మన డ్రైవర్ గాని మన పిల్లలు గాని ఎవరైనా తాగి వస్తే ఇలా ముఖం చూస్తుంటాం. అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి. Yes. కానీ గురువు గారు అలా కూడా చూసిన దాఖలు లేవండి. మ్హూ. అసలు అది వండర్ అమ్మా. అంటే నేను సిగరెట్ బంద్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఆ బ్యాడ్ స్మెల్ ఎంత ఘోరంగా ఉంటదని. మ్, మ్, మ్. అంటే నేను బంద్ చేసిన తర్వాత ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి పిల్లలు తాగి వస్తే అసలు భరించలేకపోతుంటే అనుకుంటుంటే అసలు గురువు గారు ఎలా భరించిండు. ప్రోగ్రామ్ అయిపోయిందాడే నేను తాగి వస్తుంటే మళ్ళీ కారు తోలుతుంటే కదా, ఒక్కరోజు ఒక మాట అనలేదే అని. ఎంత సహనం ఉండాలమ్మా. నిజం. Yes. ఆ రుణానుబంధాన్ని కర్మ సిద్ధాంతం అన్నా సరే రుణానుబంధం. ఒక్కరోజు మీరు ఎవరైనా సరే సార్కు ఒక కప్పు టీ కానీ ఒక స్నాక్ కానీ ఇస్తే దాన్ని ఎప్పుడు తీర్చుకోవాలి అని ప్రతి ఫంక్షన్ లో మనం ఉంటే మాత్రము ఏదో ఒక రూపకంగా ఒక వస్తువు మనకిచ్చి దాని బంధం తెరిపేసుకుంటాడమ్మా. మ్, అలా నాకు జరిగింది ఒక ప్రోగ్రామ్ లో. మ్హూ. ఒక వస్తువు సార్కి తినడానికి నేను ఇచ్చిన, మ్, మళ్ళీ ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత కల్వకుర్తిలో ఒక పెద్ద ర్యాలీ చేసినాం మేము. ఆ ప్రోగ్రామ్ లో వచ్చారు అందరూ, టిఫిన్స్ అరేంజ్ చేశారు ఈవినింగ్. సార్కు ఇటువైపు నేనున్నా, అటువైపు నుంచి టిఫిన్స్ ఇస్తున్నారు, నా వరకు వస్తలేవు అవి. మ్. ఇయ్యండి అంటే వస్తున్నాడు, అందరు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారమ్మా, నా వరకు వస్తలేవు అవి. సారు మ్. సగం మిర్చి ఏదైతుందో అది ఇచ్చి తినరా అని అంటే, మీరు తినండి సార్ అని చెప్పిన. తినరా, నీకు చెప్తే నీకు తినని మీకు ఇస్తున్నప్పుడు నువ్వు పక్క వాళ్ళకి ఎందుకు ఇస్తావు, తీసుకొని నువ్వు తినని చెప్పేసి ఇచ్చేయండి అమ్మా. మ్. చాలా హ్యాపీ. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది, అరే నేను మొన్న సార్కు ఇది చేసిన, ఈ రోజు ఇది తీసేసిండు. అంటే ఇలా ఉండాలి మనం కూడా. ఎవరి దగ్గర నుంచి సాయం తీసుకుంటే దానికి ప్రతిపకారంగా పక్క వారికన్నా సాయం చేయాలి అనే విషయాన్ని గ్రహించిన. Excellent, sir. Yeah.
నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది సార్, తప్పుగా అనుకోవద్దండి. ఆ, ఏంటి తెలుసా? ఆ, నేను ఎప్పుడు ఒకరికి చెప్తూనే ఉంటాను, చదువుకున్న వాళ్ళకి చదువుకోలేదని కొంతమంది ఫీల్ అవుతుంటారు సార్, చాలా మంది. సో చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చదువుకోవడం కంటే ముందుగా చదువు కంటే ముందుగా వారికి ఆ సంస్కారం ముఖ్యము అని చెప్పేసి మీరు చెప్తుంటే నాకు మనకి పత్రిక గారు ఆ సంస్కారాన్ని నేర్పించారని అని అనిపిస్తుంది. మేడం నేను మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయడానికి అలంపూర్ స్కూల్కి వెళ్ళినా అండి. ఉమ్. వాళ్ళు అన్ని ఎగ్జామ్ అన్ని పెట్టిన తర్వాత అన్ని మాట్లాడిన తర్వాత నాకు సభ్యత సంస్కారం నేర్పియండి, పాస్ మార్కులు ఇవ్వండి, నాకు 100కు 100 వద్దు అని చెప్పానండి. ప్రిన్సిపాల్ గారు నన్ను సూపర్ సార్. కూర్చోబెట్టి కాఫీ కాఫీ ఇచ్చి ఒక అర్ధగంట నా దగ్గర మాట్లాడి, మా ఆ, దగ్గర 100కు 90 95 మార్కులు వస్తాయండి, సభ్యత సంస్కారం రాదు, మా దగ్గర దొరకదండి అని చెప్పిండు. బా, అవునా? దొరకదు అని చెప్పి వేరే స్కూల్ ఒకటి రికమెండ్ చేసిండ్రు. ఆ, అక్కడ నుంచి నేను కర్నూలుకి వెళ్ళిన. మళ్ళీ ఓకే. కర్నూలులో ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా. అక్కడ ఆహా. వెళ్తే ఒకటే అడిగిన, నాకు పిల్లగానికి సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే విషయాలు నేర్పండి, నాకు 35 మార్కులు ఇవ్వండి చాలు అని చెప్పిన. సూపర్. 35 మార్కులతో ఏం చేస్తారు అంటే, ప్రపంచాన్ని జయిస్తాడమ్మా అని చెప్పిన. సూపర్ సార్. అంటే ఎలా మేడం అంటే, సభ్యత సంస్కారం వచ్చినప్పుడు సమాజంలో బతకగలుగుతాడమ్మా. రెండు లేకపోతే మీకు లక్షల జీతం వచ్చినా వేస్ట్ అండి. అంతే కదండి సార్ మరి. నేను నిజమే అదే సార్. నేర్చుకున్నా. అంటే ఎదుటి వారికి ఎలా మర్యాద ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి ఉమ్. అనే విషయం చాలా డీప్ గా చూసిన అనమాట. అంటే చిన్న వాళ్ళకు అదే మర్యాద ఇచ్చేది, ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా అదే మర్యాద ఇచ్చేది. అది ఉమ్. ఈ రోజుల్లో మనం బజార్లో ఎక్కడ మనకు కనిపించట్లేదండి. ఏకవచనం మాటలు మాట్లాడడము, పేరు పెట్టి పిలవడము, ముందర అవును. ఒక అన్న, అమ్మ, మేడం అనే సభ్యత సంస్కారం లేకుండా పోయింది. సంబోధించి మాట్లాడరు అదే ఏమనేది. అది ఉమ్. ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఈ విషయంలో నేను చాలా ఖచ్చితంగా ఉంటాం మా డ్రైవింగ్ స్కూల్లో. ఉండాలి కూడా సార్, ఉండాలి కూడా. రేపు రాను అలాగే. అని అన్నాడు ఉమ్. అనుకోండి, ఎవరికి చెప్తున్నారు మీరు? ఉమ్. అన్న రేపు రాను, సార్ రేపు రాను, అంకుల్ రేపు రాను. అంతేగా, అవును మరి. నిజం. మరి నేను ఎంత అది మంచిగా మినిమం తమ్ముడు కామన్ బాబు సెన్స్. అని అంటున్నా, మీరు అలానే మాట్లాడండి. ఎవరికి చెప్తున్నారు మీరు? అవును కదా. నేను చార్తానే నేర్చుకున్నామా ఖచ్చితంగా, 100కు 100%. ఉమ్. అది చిన్నవాళ్ళు ఉండని, పెద్దవాళ్ళు ఉండని, తమ్ముడు, అమ్మ, మేడం, సార్, అవును అన్న, సార్. ఎస్ సార్, ఎస్ సార్, నిజం అన్నమాట. ఇష్టం అట్లమ్మా. అది. ఎస్ సార్. సూపర్. ప్రతి పేరెంట్ మీలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంటే నా బిడ్డకి ఇంత చదువు రావాలి, 95% రావాలా, 100% రావాలని కోరుకునే పేరెంట్స్ ఉన్నారు. కానీ నా బిడ్డలకి ఫస్ట్ ఇది నేర్పించండి, సమాజంలో వెళ్తే ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఇలా ఒకరితో మనం ప్రవర్తించాలి. సో ఇవన్నీ నేర్పించమని చెప్పే పేరెంట్స్ నేనైతే చూడలేదు సార్. యాజ్ ఏ టీచర్ గా, నేను కూడా టీచర్ గా జాబ్ చేశాను కదా స్కూల్స్ లో. మాది కూడా కర్నూలే సార్. సో అమ్మ, స్కూల్ పేరు చూసాను నేను చెప్పాలమ్మా? కూడా. సార్ స్కూల్ పేరు చెప్పాలనా? చెప్పండి సార్, చెప్పండి. అలంపూర్ వెళ్తే అక్కడ నుంచి కట్టమంచికి వెళ్ళండి, మీకు ఏమైనా అవకాశం ఉండొచ్చు అని అన్నారు. ఓకే సార్, కట్టమంచికి కట్టమంచి వెళ్ళారా? ఓకే. కట్టమంచి ఎస్. రామలింగారెడ్డి. అవును, కట్టమంచి ఇప్పుడు మళ్ళీ రామలింగారెడ్డి. అవును. బానే ఎస్ ఉండే సార్. అప్పట్లో. తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసేసుకున్న బాబును. అలాగే. ఎస్ సార్, నేను శ్రీలక్ష్మిలో చేశాను ఇక్కడ, అవును. సెయింట్ జోసెఫ్ లో అట్లా అంతా కూడా. ఆ, కానీ ఎవరినైతే నేను చూడలేదు సార్ యాక్చువల్ గా. ఆ, ఏ1 గ్రేడ్ వస్తేనే పిల్లలు ఏడుస్తా ఉంటే, ఒక డాక్టర్ బేబీ అన్నమాట ఆ పాప, 4th క్లాస్ లో ఇంకా అప్పుడు, చిన్న అమ్మాయి, ఆల్రెడీ ఏ గ్రేడ్ వచ్చేసింది, బాగా చదివింది ఆ అమ్మాయి, అన్ని రకాలుగా అయ్యింది. మళ్ళీ నాకు ఏ1 గ్రేడ్ రాలేదని చెప్పేసి ఏడుస్తా ఉంది. పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు సార్, వాళ్ళు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు. నేను అదే చెప్పాను ఆ అమ్మాయికి, ఏకి ఏ1కి ఏం డిఫరెన్స్ ఉంది నీకు అక్కడ, అది కాదు కదా, నీకు ఎంతవరకు అర్థమైంది ఆ సబ్జెక్ట్ అనేది తెలుసుకోమ్మా అంతే.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏం సార్ మీరు కూడా అలా చెప్పొచ్చు కదా పేరెంట్స్ గా అట్లా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు వినట్లేదు మేడం వాళ్ళు. మీరు అన్నట్లుగా మనం నేర్పించుకునే దాంట్లో ఉంటుంది సార్ పిల్లలకి చిన్నప్పటి మేడం నుంచే. మన దగ్గరికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి డిస్ట్రిక్ట్ టాపర్లు రీసెంట్ గా మొన్న ఐఏఎస్ ఐపీఎస్ టాపర్ అయిన అమ్మాయి వీళ్ళు చాలా మంది వచ్చారు మన దగ్గరికి. ఒక డాక్టర్ స్టేట్ డిస్ట్రిక్ట్ టాపర్ స్టేట్ లో 5th ర్యాంక్ 8th ర్యాంక్ వచ్చింటది ఆ అబ్బాయికి. ఆ, మనం మాట్లాడకూడదేమో, రోడ్ క్రాస్ చేయడానికి రాదండి. చూడండి. అంటే అలా స్కూలు అదే ప్రపంచం అయిపోయింది వాళ్ళకు. ఉమ్, ఉమ్. పుస్తకాలే ప్రపంచం అయిపోయింది. సామాజికమైన సమాజం పైన స్పృహ లేకుండా అయిపోయింది. మనం పిల్లల్ని తప్పు పట్టడానికి లేదమ్మా. కరెక్ట్ కరెక్ట్ సార్. ఈ మాట అయితే కరెక్ట్. ఎస్. మనం పిల్లల్ని నిజం. తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేదాకా పుస్తకాలు ముందర పెట్టేసి ప్రపంచం ఎక్కడ లేకుండా చేసేస్తున్నాం కాబట్టి అలా అయిపోయింది పాపం వాళ్ళు కూడా. కరెక్టేగా. నిజం. చాలా ప్రోగ్రామ్స్ చేసినామండి గురువు గారితో పాటు. ఉమ్, సహకార ర్యాలీలు ఆ, మనకు 2012లో అల్లరి జరిగినప్పుడు ఫస్ట్ జనవరి 1st or 2nd అనుకుంటా 2013 మహిళా ర్యాలీ అని ఒకటి చాలా పెద్ద ఎత్తున చేస్తాం మహబూబ్నగర్ టౌన్ లో. ఫస్ట్ ప్రోగ్రామ్ ఉమ్, ఆ లొల్లి అల్లరైనప్పుడు అందరూ అటు ఇటుగా ఉంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మహబూబ్నగర్ టౌన్ లోనే స్టార్ట్ చేస్తామండి. ఉమ్. మహబూబ్నగర్ లో చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. మా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ మహబూబ్నగర్ స్టార్ట్ అయింది. ఉమ్, ఉమ్. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అన్ని జిల్లాలు చేయడము. మహబూబ్నగర్ లో ఒక్కటే రోజు 12 పిరమిడ్లు ఓపెన్ చేశాడండి మహబూబ్నగర్ లో గురువు గారు. మహబూబ్నగర్ ఓ, హోమ్ టౌన్ లో 12 రూప్ టాప్ పిరమిడ్స్. ఆహా. అది ఇప్పటికీ ఇంకా బ్రేక్ కాలే అండి, అది అలానే ఉంది. ఉమ్. సూపర్. యాక్చువల్ గా నేను మన వెంకట్ కు ఒక బుక్ ఇస్తాను, ఆ బుక్ నాకు దొరకట్లేదండి. సార్ది పాత బుక్ ఉంటది. ఆహా. ఏం బుక్ సార్? మా అక్కగారు కూడా చెప్పిన అది ర్యాక్ లో ఎక్కడ ఉంది, దొరకట్లేదండి. దాంట్లో ఓల్డ్ కు సంబంధించిన పిరమిడ్ మాస్టర్లకు సంబంధించిన అనుభవాలు చాలా ఉంటాయమ్మా. అవునా? ఏం బుక్ సార్? అది మాస్టర్ ఏదో ఉంటదమ్మా, క్లారిటీగా లేదు. బుక్ కూడా అది ఎంత పాడైపోయింది. అది బస్వాయిపల్లిలో ఉంది, దొరకట్లేదండి అది. ఆ, దాంట్లో ఓకే. ఒకటే ఒక విషయం నేను వెంకట్ దగ్గర చెప్పిన, నేను ఆ బుక్ దొరికితే చూడన్నా అని చెప్పిండు. అది సార్. దొరకట్లేదు అది. ఓకే. దాంట్లో మీకు చెప్పొచ్చే విషయం ఏందమ్మా అంటే, అప్పట్లో సార్. సార్ వస్తే మేడం అమ్మా సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. వింటున్నాను ముఖ్యమంత్రి సార్. వచ్చిన ఇంట్లో ఉండడానికి లేని రోజుల్లో ఒక హోటల్లో పెట్టేది సార్ను. ఓకే. హోటల్ ఒక హోటల్లో రూమ్ ఇస్తే రూమ్ లో ఉండి ప్రోగ్రామ్ చేసి వెళ్ళేది. ఉమ్. ఖండ సాధన రియల్ గా చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు అమ్మా. సారు పేగులు తీసి కడుక్కునే విధానాన్ని చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. అది ఆ బుక్ లో ఉంది, ఖండే. ఆ బుక్ దొరకట్లేదు. ఓ, అసలు ఓకే. ఆ బుక్ దొరికితే చాలా మనకు ఈ ఇప్పుడు ఏదైతే మనం సినిమా తీస్తున్నామో దానికి చాలా పనికొస్తుందమ్మా. ఓహోహో. ఖండ సాధన చేసిండని చాలా మందికి, తక్కువ మందికి తెలుసమ్మా సొసైటీలో. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ మాట నేను కర్నూలు బుద్ధా పిరమిడ్ లో విన్నాను సార్. ఎవరి ఆమా ద్వారా అంటే ఆ, ఒక ఎవరు ఉమ్, కృష్ణాపురం రాముడు గారు మీకు తెలిసే ఉంటుంది. సంథింగ్ ఆ రోజు ఆయన ఉన్నాడో ఏమో మహబూబ్నగర్ లో, మనకు తెలియదు సారేంబడి. ఆయన నేను చూశానని సార్ ఆ, బాడీ అతనే వెకెట్ ఉంటాడమ్మా, అతనే ఉంటాడు. ఆయన చెప్పారు మాకు. మేము కర్నూలు బుద్ధా పిరమిడ్ లో విన్నాం ఈ మాట. అయితే అక్కడ ఏం జరిగింది మా అంటే, సార్ను ఉమ్, రూమ్ లో మనం దింపేసి వెళ్ళిపోయారు. ఈ ఓకే. అబ్బాయి ఒక అబ్బాయి సార్తో పాటు ఉన్నాడు అనమాట. సార్ ఆహా. ఉండి ఎక్కడ బయటకు వెళ్ళిరా పోరా కొద్దిసేపు అని పంపిస్తున్నాడు. అతను లేదండి నేను ఎక్కడ వెళ్ళానంటే వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోయిండు. వీడు కిటికీలకి వెళ్ళి చూశారండి సారు సాధన చేస్తూ ఉంటే. ఉహు. సార్ అతను బయటికి పంపించిన తర్వాత సార్ తీసి ఆ పేగులు కడుక్కుంటున్నాడంట. ఇతను ఆ కిటికీలకి వెళ్ళి చూడడం జరిగింది. ఆ, అంటే మాకు వేరే విధంగా అంటే ఐ మీన్ ఈయన చెప్పారో మీకు వేరే వాళ్ళు చెప్పారో నాకు తెలియదు కానీ మాకు ఈయన చెప్పిన విషయం ఏంటంటే అదే సారు ఇలా స్నానానికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను నేను.
సో బాడీని ఇలా ఖండాలుగా, పేగులు కాదు ఖండాలుగా చేసేది. అంటే పార్ట్ ఇలాగా చేయడం, చేసుకొని నన్ను పిలవడం, చూడటం ఇవన్నీ నేను చేశాను ఆయనకి. దగ్గరుండి ఆ సేవ కూడా చేసుకోగలిగాను అని చెప్పారు ఆయన. ఓకే ఆ మేడం. రోజు బుద్ధ పిరమిడ్ లో ఆ రోజు ఆయన అది చెప్పారు. నేను అది అంటే చూశాను మీకు అని మహబూబ్ నగర్ మనకు మహబూబ్ నగర్ లో గణేష్ లాడ్జ్ అని ఉండే, ఆ లాడ్జ్ లో రూమ్ ఇప్పించినప్పుడు జరిగింది మా. అంటే ఈయన అక్కడ బుద్ధ పిరమిడ్ లో చూసారంట. రాముడు ఓకే గారు చూసింది మటుకు బుద్ధ పిరమిడ్ లో చూసారనమాట. బుద్ధ పిరమిడ్ లో పైన రూమ్ ఉంది కదండి సార్ రూమ్. సో అదేమ్మా. ఆయన ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు ఎవరు ఉండరు, రాముడు గారు ఒక్కరే ఉంటారు అక్కడ. సార్ నేను చూసానని ఆ రోజు చెప్పారు మాతో. బుద్ధ పిరమిడ్ లో చెప్పారు అలా. Yes. ఆ బుక్ ను సెర్చ్ చేస్తామా, దొరుకుతుంది, నేను వెంకటకు పంపిస్తా. తప్పకుండా ఆ పైన తప్పకుండా భాగం మొత్తం అది చెదల్లాగా బట్టి కట్ అయిపోయింది. ఇప్పుడు మా అక్క గారు కూడా చెప్తున్నా, అక్క అది ర్యాక్ లో ఒకసారి దేవులాడక ఒక బుక్ రైట్ సైడ్ లో సరే మొత్తం కట్ అయి ఉంటది, చిన్న చిన్న పీసులు కట్ అయిపోయి ఉంటది చూడండి. సరే చూస్తాను. ఆ బుక్ పేరు ఏదని తెలిస్తే మళ్ళీ మనం ట్రై చేద్దాం మేడం, ఒకవేళ ఎక్కడైనా అది దొరుకుతుందేమో. నాకు మల్లికార్జున్ అన్న దగ్గర దొరికింది మా బుక్ స్టాల్ లో, లాస్ట్ బుక్ అది. ఓకే. పేరేమైనా ఐడియా ఉందా? అది ది మాస్టర్ ఏదో ఉంటదక్క, పాత బుక్. రైట్ సైడ్ లో బుక్ మొత్తం ఆ భాగం మొత్తం కట్ అయిపోయింది చూడక, ఓకే, చూస్తా. చిన్న చిన్న కట్ అయిపోయింది మొత్తము. మహబూబ్నగర్ లో అయితే లేదు అది. నీకు మహబూబ్నగర్ లో ఉన్న బుక్స్ అన్ని ఇంటికి పంపినప్పుడు ఊర్లోనే ఉంటది. చూస్తా దీనిలలో అంతా వెతుకుతాను. చాలా బాగుంటది మా బుక్, చాలా అనుభవాలు అసలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రోగ్రామ్స్ కు చాలా ఉన్నాయి దాంట్లో. మీకు చాలా మనకు ఆ, దొరుకుతది అందులో నుంచి మనకు. ధ్యానేంద్ర ప్రదేశా? లేక ధ్యానోపేజ్ కాదు, సపరేట్. ఇప్పుడు మనకు ఎలా అయితే తులసి దళము, ఈ సేతు బుక్స్ ఎలా ఉందో అలా సీనియర్ పిరమిడ్ మాస్టర్ల గురువు గారితో ఉండే అనుభవాలు మొత్తం ప్రింట్ అయి ఉంటాయి. ఓకే వెతుకుతాను. చూడు, పాత బుక్ అక్క అది. ఓకే, చూస్తా. రైట్ నిజంగా సైడ్ అసలు లో పాత మొత్తం బుక్స్ చిక్కిపోయి ఉంటుంది చూడండి. అప్పటి బుక్స్ లాగా నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు అనిపిస్తుంది నాకు. లేదు, ఎందుకంటే రైట్ సైడ్ లో మొత్తం చినిగిపోయి ఉంటాయి చూడక, ఆ భాగం మొత్తం చినిగిపోయి ఉంటాయి, పేపర్లు పైన భాగం మొత్తం కట్ అయిపోయి సరే, ఉంటాయి. వెతుకుతానండి కంపల్సరీ. ఎస్. ఇంకోటి మేడం, జగదీష్ తరఫున నేను రెండు మాటలు చెప్తాను. తప్పకుండా. అసలు పత్రిజీ వల్ల మా ఫ్యామిలీలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే జగదీష్ లో చాలా మార్పు వచ్చింది ధ్యానం వల్ల. దానివల్ల అతని జీవితం ఎంతో ఆనందమయంగా ఉంది. జీవితాన్ని ఎలా జీవించాలి అనేది ప్రత్యక్ష సాక్షి ఎవరన్నా ఉన్నారు మా ఇంట్లో అంటే మా తమ్ముడే. ఎందుకంటే ఎలా ఉన్నా ఏదన్నైనా స్వీకరించి వాటిని హ్యాపీగా జీవించడాన్ని మనందరికీ నేర్పించింది పత్రిసారే. ఆ దానికి నిదర్శనం కంప్లీట్ మ్యాన్ అని. ఎవరిని అనాలి అంటే అది మనం పత్రిసారినే అనాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని ఎలా జీవించాలి, ఎలా మనము ప్రతిదీ ఆస్వాదించాలి అంటే బాధ దుఃఖము ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ప్రతి ఒక్కరు బాధపడుతూ జీవించాల్సిందే, ప్రతిదీ మన జీవితంలో అనుభవించాల్సిందే. అంటే వాటిని కూడా ఎలా ఆనందంగా స్వీకరిస్తూ ఈ జీవితాన్ని జీవించాలి అనేది నేర్పించింది పత్రి సార్ మాత్రమే. దీనికి పరిపూర్ణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పత్రి గారు మాత్రమే. ఎందుకంటే మా ఇంట్లో మాకు ఒక పత్రిజీని మా అందరికి అందించింది ఎవరు అంటే నిజంగా ఆ పత్రి సార్ మాకు ఒక పత్రిజీని, మా తమ్ముడిని మాకు ఒక మళ్ళీ పత్రి గారి లాగా మాకు అందించారు గురువు గారు. నిజంగా గురువు గారికి మేము ఎప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఆయనకి రుణపడి ఉంటాము. ఆయనకి ఎన్ని శతకోటి ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే మాకు. ఎందుకంటే ఈ జీవితాలను ఎంతమంది బరువుగా జీవిస్తున్నారు, ఎంతో మంది కష్టాలతో ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాము అనుకుంటారు. కానీ అలా కాదు, ఈ జీవితం మనకి నిజంగా ఒక ఆటలాగా జీవించాలి అనేది మన గురువు గారి వల్లనే మనకి తెలిసింది. ఆ సాంగత్యం, గురువుగారి సాంగత్యం లభించడం గాని, మనకి గురువుగారితో ధ్యాన అనుభవాలు గాని, గురువుగారితో గురువుగారితో ఒక్క క్షణం ఉన్నా చాలు, ఒక యుగానికి సరిపడ్డ జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అదే విధంగా మనకి జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని, ఆయన ఆనందాన్ని. సన్నిధానంలో మనం ఎస్ మేడం, ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది మేడం నిజంగా. ఎస్ మేడం. Yes. అలాంటిది ఇప్పుడు మా తమ్ముడు జీవిస్తున్నారు, చాలా హ్యాపీగా జీవిస్తున్నాం మేము. మా ఫ్యామిలీ అందరూ, నాకు కాళ్ళు లేకపోయినా నేను చాలా హ్యాపీగా జీవిస్తున్నాను. నాకు ఎగ్జాక్ట్లీ. ఏ క్వశ్చన్ బాధ ఉండదు. అంటే హ్యాపీగా. అన్నింటికి అనుభవాలు, అన్నింటికి నిదర్శనం ఎవరు అంటే గురువు గారే.
ఎలా ఉన్నా హ్యాపీగా జీవించొచ్చు. ఈ జీవితాన్ని పరిపూర్ణంగా మనం పరిపూర్ణమైన ఎందుకు పుట్టాము? ఎందుకు మనం ఈ జీవితం తీసుకున్నామో వాటిని పరిపూర్ణంగా ఆనందంగా జీవించాలి అనేది ఒకే ఒక కంప్లీట్ మ్యాన్ అనే మన పత్రి సార్‌కే ఆ బిరుదు ఆయనకే సరిపోద్ది. సరిపోతుంది. నిజంగా చాలా చెల్లుతుంది కూడా. చాలా ధన్యవాదాలు. అసలు యెస్. మా తమ్ముడికి ఎన్నో అనుభవాలు, ఎంతో మార్పు. అసలు ఆయన ఒక స్టాండర్డ్‌గా స్టామినాగా జీవిస్తున్నారు అంటే అది గురువుగారి వల్లే. అసలు ఇంత చక్కగా జీవితాన్ని అనుభవిస్తున్నాం మనము. ఏది మేము ఎగ్జాక్ట్‌లీ. బాధ, కష్టం అనేది క్షణకాలమే. ఎవరికైనా యెస్. బాధలుంటాయి, ఏదైనా ఉంటది. దాన్ని మనం పట్టుకొని ఇలాగే గంటలు, గంటలు, రోజులు, రోజులు కాకుండా ఆ క్షణాన్నే ఏదున్నా హ్యాపీగా జీవించడాన్ని నేర్పించింది పత్రి గారే. ఆ పత్రి గారికి మా ఫ్యామిలీ తరఫున, ఈ విశ్వం తరఫున ఎన్ని శతకోటి ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఖచ్చితంగా మేడం. ఎంతో చాలా చాలా మంది ఎందరో జీవితాల్లో వెలుగుని చూపించారాయన. వెలుగుని నింపారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫర్ ఆ? ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్‌కెళ్తేనే చూడొచ్చు మేడం. అక్కడ ఎన్ని నరకాలుంటాయో అన్ని నరకాలను చూడొచ్చు. ఇంకా లేదా? యెస్ మ్యామ్. ఎన్ని రకాలుగా నరకాలు అనేవి భూమి పైన ఉన్నాయో అన్ని చూడొచ్చు మనం అక్కడికెళ్తే. బట్ అలాంటి నరకం నుంచి మనం బయటపడ్డాం. ఎప్పటికప్పుడు దుఃఖం నుంచి బయటపడడం, ఎప్పటికప్పుడు మనం ఒక విషయం నుంచి ఎలా బయటపడాలి, ఒక సందర్భం నుంచి ఎలా బయటపడాలి, ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చారాయన. సో, ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఇవాల్టి ఈ 'కంప్లీట్ మ్యాన్' అనే ఈ ప్రోగ్రామ్ ఎంతెంత అద్భుతంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేర్చుకుంటొచ్చారు. సార్ ఒక గొప్ప విషయం చెప్పారు. ఏం తెలుసా జగదీశ్వర్ గారు? ఖచ్చితత్వం నేర్చుకున్నాను నేను పత్రి గారి దగ్గర నుంచి చూసిమ్మా. అదే నా జీవితంలో నా లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేను ఆచరిస్తున్నాను. అండ్ మా పిల్లలకి అదే చెప్తున్నాను. నా దగ్గర నేర్చుకోవడానికొచ్చిన వాళ్ళకి కూడా నేను అలాగే ఉంటా. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకది చెప్పడమే కాకుండా, అంతే ప్రేమను కూడా నేను అంతే చూసుకుంటా అని చెప్పారు. ఇది కదా పిరమిడ్ మాస్టర్ అంటే మరి. సో, ఇది కదా వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేశారు, ఎంత ఆచరిస్తూ వస్తున్నారనేది. సో, పత్రి గారు మనకి ఊరికే నేర్పిచ్చేసి అట్లా వదిలిపెట్టి అలా వెళ్ళిపోలేదండి మనల్ని. మన జీవితంలో ఎంతెంతో వెలుగుని ఇప్పుడు మేడం గారన్నట్లుగా ఎంతో వెలుగుని చూపించి వెళ్లారు. ఇది అసలైన వెలుగు అంటే అనేది. అందుకే ఆయనకి 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ఈ పేరొచ్చింది. ఈ పేరు పెట్టాం కూడా. ఆయనకే చెల్లుతుంది. ఆయనకే వర్తిస్తుంది. కదూ! ఆయన దగ్గర నుంచి మనం చూసి ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. చిన్న చిన్న విషయాలే అండి ఇవి. ఇందాక సార్ అన్నారు కదా! ఒక విషయం ఏంటంటే, ఆయనకి ఒకటి నేనెప్పుడో 1 వీక్ బ్యాక్ నేనొకటిచ్చాను తినడానికి. ఆయన మళ్ళీ నాకు తిరిగి 1 వీక్ తర్వాత మళ్ళీ నాకిచ్చారు. సో, అది కూడా నేను చూసి నేర్చుకున్నాను. చిన్న విషయమే. చాలా చిన్న విషయం. జనరల్‌గా మనం చూసాము అంటే గనక గమనించకుండా జనరల్ అంటే ఆయన తిన్నారు. నేనక్కడ ఉన్నాను కాబట్టి ఆయన నాకిచ్చారు అని అనిపిస్తుంది. బట్ మనం స్వీకరించే విధానం ఎలా ఉంది? యాస్ ఎ పిరమిడ్ మాస్టర్‌గా, యాస్ ఎ ఒక ధ్యానిగా మనం ఎలా స్వీకరించాం కదూ! సో, ఇది అద్భుతమైన విషయం. ప్రతిరోజు ఇలాంటి సజ్జన సాంగత్యం ఎంతెంతో జ్ఞానాన్ని అందిస్తూ వస్తుంది మనకు మరి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సార్ థాంక్ యూ సార్. మీ బిజీ స్కెడ్యూల్‌లో కూడా మాకు సమయాన్నిచ్చారు మీరు మాకు. థాంక్ యూ. థాంక్ యూ. మ్యూట్‌లో ఉన్నారు. ధన్యవాదాలమ్మా. థాంక్ మాకు ఈ యూ సార్. అవకాశం ఇచ్చిన 'కంప్లీట్ మ్యాన్' షో వాళ్ళకు, వెంకట్ గారికి యెస్ మీకు సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు. యాహ్! మా థాంక్ అక్క యూ సో మచ్. చాలా సార్లు ఫోను చేసి క్లాస్ అని అంటే ఇప్పుడు ఇప్పుడే లేబర్ ఎళ్ళిపోతున్నారు. యెస్ సార్. యెస్ సార్. ఇబ్బందయింది. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన ఒకసారి టైమ్ ఇచ్చి మళ్ళీ నేను అరెరే! రాలేకపోయాను. ఏం పర్వాలేదు సార్. చెప్పలేం కదా! ఎప్పుడెలా వర్క్ వచ్చేస్తుందో అనేది. హ్మ్. ఇంకోటి మేడం యెస్. అంటే ఒక విషయం మూఢనమ్మకాన్ని పూర్తిగా 100కి 100% వదిలేసినమ్మా నేను సారెంబడి తిరిగిన తర్వాత. చూడండి. యెస్. ఏదైతే మనం కొన్ని గుడ్డిగా నమ్ముతుంటామో అవన్నీ వదిలేసినా అండి. హ్మ్. ఇలా ఉండాలి, అలా అది ఇట్లా అనే విషయాలు పూర్తిగా తీసేసిన నా జీవితంలో. హ్మ్. హ్మ్. ఓకే సార్ అమ్మా. ఏంటి మూఢనమ్మకం అంటే మీ దృష్టిలో? మేడం ఎందుకంటే ఈ షో చాలా మూఢనమ్మకాలు మంది చూస్తారు నెక్స్ట్ అందుకు. మేడం ఇప్పుడు మూఢనమ్మకాలంటే ఏదో రోడ్ల మనం నిమ్మకాయలు, పసుపు అవన్నీ తీసేశారు. దాని పైకి వెళ్ళకూడదు. అదేమో జరుగుతది అని అంటారు. అలాంటివేం హ్మ్. పట్టించుకోనమ్మా. హ్మ్. ఓకే. వాస్తు శాస్త్రాన్ని కూడా నేను సార్ ఒకడే ఇప్పుడు వాసనా దోషాలు తీసేయండి. వాస్తు శాస్త్రం లేదు.
మీకు ఎట్లా అనుగుణంగా ఉంటే అలా ఇల్లును కట్టుకోండి అని చెప్పానండి. ఇప్పుడు టిల్ డేట్ మీరు బసవాపల్లికి ఏ వాస్తు శాస్త్రం వచ్చినా కూడా మాకు ఆ మెట్లు బాత్రూమ్ తీసేయండి అని చెప్పి గత 30 సంవత్సరాలకెళ్ళి చెప్తున్నారు. అవి అలానే ఉన్నాయి. అలానే మేము హాయిగా జీవిస్తున్నాం. మహబూబ్నగర్లో కూడా కొంచెం అది చెప్తారు, వీళ్ళు ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, చేయండి అని చెప్పి. ఇప్పుడు రీమోడల్ చేస్తున్నప్పుడు కూడా నాకు అలిగి చెప్పారండి, అది ఉండనండి, అలానే ఉండని, వాసన దోషాలు పోవాలి, వాస్తు దోషాలు కాదురా బాబు, ఇలా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. అంటే అసలు నేను అతలికి వెళ్ళి వచ్చేది తీసుకోనమ్మా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. మనం వినడానికి రెడీ అయినాం అనుకోండి, ఈ అద్దం ఇక్కడ పెట్టండి, ఈ కూలర్ ఇక్కడ పెట్టండి, ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టండి అని అవును, చాలా మంది వచ్చి సజెషన్స్ ఇస్తుంటారు. చాలా మంది ఆ విషయం నేను విననండి, వేరే మాట్లాడతా. అప్పుడు అతను Yes, ఏం ఇంకా చెప్పలేడు దాని గురించి మనకు. yes sir, yes sir. ఈ విషయం నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నా. సార్తో సాంగత్యం చేసినప్పటి నుంచి పట్టించుకోకుండా ఉండండి. నిజం కదా. Yes. అలా ఈ విషయంలో నేను కూడా అగ్రి చేస్తాను సార్. వాస్తు విషయంలో మేము కూడా ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు, కొత్త ఇంటికి మారేటప్పుడు, అప్పుడు నాకు తెలీదు ఎవరిని అడగాలబ్బా, ఏంటి ఇంటికి ఎప్పుడు గృహప్రవేశం చేయాలా, ఈ ఇంటిని బాగుందా లేదా అని ఎవరికి చూపించాలని ఒక చిన్న, అంటే నేను కొత్తగా ధ్యాన మార్గంలోకి వచ్చానప్పుడు, సో అప్పుడు నాకు అనిపించింది ఎవరికి చూపించాలి, ఏమి తెలియదు, ఇంట్లో అత్తమ్మ వాళ్ళు లేరు పెద్దవాళ్ళని. అప్పుడు నాకు బుద్ధా పిరమిడ్ గ్రూప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనమాట. పత్రి సార్దే, ముందు నీ ఆలోచనలో, నీ ఒంట్లో ముందు వాస్తు సరిచూసుకో, నీ ఆలోచనలో ఫస్ట్ కరెక్ట్ గా పెట్టుకో, అదే వాస్తు, ఇంకా ఏమి లేదు అనేది ఆ మెసేజ్ ఆ రోజు నేను చదివాను. ఇంకా నెక్స్ట్ డే మా ఆయనతో మాట్లాడి, ఇంకా ఎవరిని అడిగేది లేదు, ఏ పంతుల్ని వెళ్ళి నేను ఈ ముహూర్తానికి నేను గృహప్రవేశం చేయాలా అట్లా అని ఏం చూడలేదు సార్. హ్యాపీగా అందరిని మన ధ్యానుల మధ్యనే ఆ రోజు ధ్యానం చేయించేసాము ఇంట్లో. ధ్యానుల ద్వారానే ఆ రోజు గృహప్రవేశం జరిగింది. హ్యాపీ. నిజంగానే మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు చూసి, మీ ఇంట్లో చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటుంది మా, బాగా ప్రశాంతంగా ఉండి కాసేపు ఉండిపోయినా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా మంది మాకు మా ఇంటి దేవుడు సత్యనారాయణ స్వామి, మీరు వ్రతం చేయలేదు మీకు అందుకే ఇలా అలా అంటే, ఏం కాదు, మాకు బాగుంది, మేము ఆనందంగా ఉన్నామని ఎప్పుడు చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మా మామయ్య గారు ఈ మధ్యనే బాడీ వేకెట్ చేసినప్పుడు ఎలా ఉన్నామంటే సార్, మేము ఎంత దుఃఖరాహిత్యంగా ఉన్నామంటే అంత దుఃఖరాహిత్యంలో ఉన్నాం. అసలు దుఃఖమే లేదు. బాధ ఉంది, నేను కాదని చెప్పట్లేదు. ఆ కాసేపే బాధపడ్డాం. మళ్ళీ ఆ బాధ నుండి కూడా బయటపడ్డాం. ఇద్దరం మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా. ఈ మామయ్యని చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇంట్లో వచ్చి, ఇంట్లో అసలు ఇల్లు చనిపోయినారు ఇంట్లో అన్నట్టుగానే లేదు ఆ ఇల్లు. ఎంత బాగుంది, హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఉందని కాసేపు మన ఇంట్లో వచ్చి కూర్చొని పోయినారు. అప్పుడు అనిపించింది నిజంగా దుఃఖం అంటే ఏంటి, మేము కూడా బయటపడగలిగామా ఆ దుఃఖం నుండి. సందర్భం ఎదురైతేనే కదా మనకు తెలుస్తది, మనం నేర్చుకున్నవి మన జీవితంలో ఎంతవరకు మనకు ఉపయోగపడుతున్నాయి అనేది. ఆ రోజున చాలా నేర్చుకున్నాను సార్, నిజంగా అద్భుతం అదైతే మటుకు. ఒకటి చెప్పొచ్చు అమ్మ అనుభవము. తప్పకుండా సార్, చెప్పండి. ఫస్ట్ టైం పత్రి గారికి బోధనలో బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఆ ఇయర్ కరెక్ట్ గా గుర్తులేదండి నాకు. 13, 14 అనుకుంటామా. బర్త్డేకు వెళ్ళాలి కానీ 11 ఇక్కడ అమ్మా లేవు నాక 11 మన పిరమిడ్ కన్నా ముందు, మహబూబ్నగర్ పిరమిడ్ కన్నా ముందు. 11 లోనే. ఓకే, అప్పుడు సార్ బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్ళాలి, పిరమిడ్ వర్క్ నడుస్తుంది, కొంచెం ఏదైనా చేసి ఒక ఫోటో తీసుకెళ్తే పేరు పెడతాడేమో అనుకుని వస్తూ ఉన్నాము. ఒక టౌన్ లో, హోమ్ టౌన్ లో, మహబూబ్నగర్ లో టిప్పర్ గుద్దేసిందమ్మ మా కార్కు. మెరాకిల్ ఏంది మా అంటే, కారులో నేను, మధు అని మా ఫ్రెండ్ ఉన్నాము, ఇద్దరు మెడిటర్స్ మే. చిన్న రక్తం చుక్క కూడా రాలేదండి. కారు 70% డ్యామేజ్. తర్వాత ఓకే, కారు వాళ్ళు రిపేర్ చేయించారు, అంతా ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ డే కడతాల్కు సార్ సెలబ్రేషన్స్ బోధనలు అయిన తర్వాత కడతాల్కి వచ్చాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఒకటే వర్డ్ అన్నాడండి, ఏం రా బతికొచ్చినావా అని అన్నాడు.
సార్ అన్న అంటే అలా ఉంటది మా నిజంగా సార్ అది. యాక్సిడెంట్ జరిగింది బర్త్డే రోజు. నేను కడతాలకు వెళ్ళిన నెక్స్ట్ డే సార్ సెలబ్రేషన్ కడతాలో చేసిందనమాట. అక్కడ నాకేంటంటే సార్తో నాకు ఈ జన్మకు ఈ చాలు అనిపించేది ఏంటంటే ఎన్ని వేల మంది అని ఉండని ఏం రా అనే వర్డ్ అంటుండే సార్ నన్ను కనిపిస్తే ఏమని కళ్ళతో గాని నోటితో గాని ఏదో ఒక రకంగా నాకు విష్ చేస్తుండే. చూడండి అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది. Yes, sir. అట్లా జరిగిన తర్వాత ఇది తీసుకెళ్లి నేను సార్ పిరమిడ్ ఇట్లా కడుతున్న అట్ పిరమిడ్ నేను దేనికి పేరు పెట్టండి అన్న. అంటే నేను ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి ఇన్న వర్డ్ మా మీ ఇష్టదైవం ఏంది అని ఎవరిని అడగంగా నేను వినలేమా. ఆ రోజు సార్ నన్ను మీ ఇష్టదైవం ఏందిరా బాబు అని అడిగిండు. ఇప్పుడు సార్ అని చెప్పిన తర్వాత ఆలోచన చేసి శ్రీ గౌరీ శంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఒక లాజిక్ ఉంది మా మళ్ళీ ఇది ఆ పేరు పెట్టడంలో ఒక పెద్ద అంతరార్థం ఉందన్నమాట. మేముంటున్నది శివశక్తి నగరం మా ఇల్లు ఉండేది. మా ఇంటికి ఒక 5 ఇల్లు దాటిన తర్వాత శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఉంటుందండి. ఓకే. గౌరీ శంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం. నేనుంటున్న కాలనీలో శివుడు ఉన్నాడు, శక్తి ఉంది, అమ్మవారు ఉన్నారు పేరులో. నా ఇంటికి 5 ఇల్లు దాటితే ఉమామహేశ్వర స్వామి దేవాలయం. నా పిరమిడ్ కు శ్రీ గౌరీ శంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం. ప్రతి దగ్గర స్త్రీమూర్తి ఉంది. నా కాలనీలో ఉంది, నా గుళ్ళో ఉంది, నా పిరమిడ్ లో ఉంది. నేను ఆశ్చర్యపోయినా. అంటే దానికి 3 ట్రాలీమా. శివశక్తిలో అమ్మవారు ఉన్నారు, ఉమామహేశ్వరి దేవాలయంలో అవును. అమ్మవారు ఉన్నారు, నా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా అమ్మవారి పేరు పెట్టారు. అలా Superb. ఉంది మా. Yeah. Super, sir. Thank you so much.